హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ అండ్ ట్రాఫిక్ రివిజన్ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సైకాలజీలోని ఫస్ట్ చాప్టర్ నుండి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ నేను ప్రిపేర్ చేశాను. ఆ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, చార్లెస్ డార్విన్ కుటుంబాన్ని పరిశీలించిన వారు ఎవరు? చార్లెస్ డార్విన్ కుటుంబాన్ని పరిశీలించిన వారు ఎవరు? ఆప్షన్స్: పియర్సన్, విన్సిప్, ఆల్పోర్ట్ అండ్ ఫ్రీమన్. ఇందులో చార్లెస్ డార్విన్ కుటుంబాన్ని పరిశీలించిన వారెవరు? ఇక్కడ మనకు డార్విన్ కుటుంబాన్ని పరిశీలించింది ఎవరంటే పియర్సన్. ఆన్సర్ ఈస్ పియర్సన్. ఈ పియర్సన్ డార్విన్ కుటుంబాన్నే కాకుండా హోమినీ కుటుంబాన్ని కూడా పరిశీలించాడు. మనం ఒకటే ఆప్షన్ కాకుండా కూడా 4 ఆప్షన్స్ ఆన్సర్ తెలుసుకున్నాం అనుకో, మనకు 4 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి విన్సిప్ ఏ కుటుంబాన్ని పరిశీలించాడో చూద్దాం. విన్సిప్ అతను ఏ కుటుంబాన్ని పరిశీలించాడంటే ఎడ్వర్డ్స్ కుటుంబంపై పరిశోధనలు చేశాడు. ఎవరు? విన్సిప్ ఎడ్వర్డ్ కుటుంబంపై పరిశోధనలు చేశాడు. ఆల్పోర్ట్ అతను వ్యక్తి వికాసానికి పరిసరాల ప్రభావం కంటే అనువంశికత ప్రభావం ఎక్కువ ఉంటుందని తెలియజేసిన శాస్త్రవేత్తల్లో ప్రముఖుడు ఆల్పోర్ట్. ఈ ఆల్పోర్ట్ వ్యక్తుల సుఖదుఖాలకు వైవిధ్యానికి కారణం అనువంశికత అని చెప్పాడు. నెక్స్ట్ ఫ్రీమన్ ఏం చేశాడంటే కవలలు, అన్నదమ్ములు, దాయాదులలో ప్రజ్ఞకు అనువంశికతకు మధ్య సహసంబంధాన్ని తెలియజేశాడు. ఇప్పుడు 4 క్వశ్చన్స్కి 4 ఆన్సర్ తెలిసాయి కదా. ఫ్రీమన్ ఏమో కవలలు, అన్నదమ్ములు, దాయాదులలో ప్రజ్ఞకు అనువంశికతకు మధ్య సహసంబంధాన్ని తెలియజేశాడు. ఆల్పోర్ట్ ఏమో వ్యక్తుల సుఖదుఖాలకు వైవిధ్యానికి కారణం అనువంశికత అని తెలియజేశాడు. విన్సిప్ ఏమో ఎడ్వర్డ్స్ కుటుంబాన్ని పరిశీలించాడు. పియర్సన్ చార్లెస్ డార్విన్ కుటుంబాన్ని పరిశీలించాడు. చార్లెస్ డార్విన్ కుటుంబాన్ని కాకుండా హోమినీ కుటుంబాన్ని కూడా పరిశీలించాడు. ఆప్షన్ ఈస్ 1. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఏంటి? నార్సిజం అగుపించే దశ. దీనికి సమాధానం తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్సిజం కనిపించే దశ. ఆప్షన్స్: పూర్వ బాల్య దశ, కౌమార దశ, శైశవ దశ, ఉత్తర బాల్య దశ. మన నార్సిజం అంటే ఏంటి? నార్సిజం అంటే శిశువు తన దేహాన్ని తానే ప్రేమించుకోవడాన్ని నార్సిజం అంటారు. ఈ దశ కనిపించేది శైశవ దశలో కనిపిస్తుంది. ఓకే, నార్సిజం అంటే అర్థం ఏంటి? శిశువు తన దేహాన్ని తానే ప్రేమించుకోవడాన్ని నార్సిజం అంటారు. ఇది శైశవ దశలో కనిపిస్తుంది. మరి పూర్వ బాల్య దశలో ఏం చేస్తాడు? పూర్వ బాల్య దశలో పాలదంతాలు పూర్తిగా వచ్చే దశ, మళ్ళీ ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. పూర్వ బాల్య దశలో మెయిన్గా ప్రశ్నించే వయసు ఉంటుంది. పూర్వ మూటా దశ అని కూడా అంటారు. ఓకే, మరి కౌమార దశలో ఏంటి? తలతో కూడిన దశ అంటారు. ఓకే, నెక్స్ట్ ఉత్తర బాల్య దశని, పూర్వ బాల్య దశనేమో ప్రశ్నించే వయసు అంటారు. ఉత్తర బాల్య దశని అనుకరణ ఎక్కువ ఉండే దశ, జ్ఞానార్జన దశ అని అంటారు. ఓకే, నార్సిజం అగుపించే దశ శైశవ దశ. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, జనరేటివ్ గ్రామర్ థియరీ అనే సిద్ధాంతం రూపొందించిన వారు ఎవరు? జనరేటివ్ గ్రామర్ థియరీ సిద్ధాంతాన్ని రూపొందించిన వారెవరు? ఆప్షన్స్: పియాజే, నోమ్ చోమ్స్కీ, కార్ల్ రోజర్స్, కోల్బర్గ్. ఆన్సర్: నోమ్ చోమ్స్కీ. ఓకేనా. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఎన్ని స్థాయిలు, ఎన్ని దశలు సూచించారు? ఇది చాలా ఇంపార్టెంట్. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఎన్ని స్థాయిలలో ఎన్ని దశలు సూచించారు? ఆప్షన్స్: 2 స్థాయిలు 5 దశలు, 3 స్థాయిలు 5 దశలు, 3 స్థాయిలు 6 దశలు, 3 స్థాయిలు 7 దశలు. మరి ఆన్సర్ ఏదై ఉండొచ్చు? కోల్బర్గ్ నైతిక వికాసంలో 3 స్థాయిలు 6 దశలుగా సూచించారు. అవి ఏంటో కూడా మనందరికీ తెలుసు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ దశలు ఏంటి, 6 దశలు ఏంటి, 3 స్థాయిలు ఏంటియో. ఓకేనా. ఫస్ట్ దాన్ని ఏమంటారు? పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయి. సెకండ్ది, ఫస్ట్ దశలు చూసుకుందాము. పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయి, సెకండ్ సాంప్రదాయక నైతిక స్థాయి, థర్డ్ ఉత్తర సాంప్రదాయక నైతిక స్థాయి. 3 స్థాయిలు. ఫస్ట్ వన్ పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయి, సెకండ్ సాంప్రదాయక నైతిక స్థాయి, థర్డ్ ఉత్తర సాంప్రదాయక నైతిక స్థాయి. మరి 6 దశలలో ఫస్ట్ది విధేయత శిక్షణ. సెకండ్ది సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ. థర్డ్ వన్ మంచి బాలుడి నీతి దశ. ఫోర్త్ వన్
అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి. 5th వన్ ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్ట నీతి దశ. 6th వన్ వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి దశ. ఓకేనా. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో 3 స్థాయిలు 6 దశలు ఈ విధంగా సూచించారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శిశువు రూపంలో గల ప్రతి వస్తువుకు ప్రాణం కలదని భావించడం. ఇది పియాజే నుండి వచ్చింది. పియాజే సంజ్ఞానాత్మక వికాసం నుండి. మానవ శిశువు రూపం గల ప్రతి వస్తువుకు ప్రాణం కలదని భావించడం. అతను ఏ దశలో ప్రతి వస్తువుకి ప్రాణం కలదని భావిస్తాడు? ఆప్షన్స్: సర్వాత్మకవాదం, అహంకేంద్రికవాదం, ఏకమిత్తి, పదిలపరుచుకునే భావన. ఈ జ్ఞానేంద్రియ లేదా ఇంద్రియ సంవేదన చాలక దశ అంటారు. సెన్సరీ మోటార్ స్టేజ్ అంటారు. ఆ దశలో చాలా వాదాలు ఉంటాయి. సంరత్మకవాదం, అహంకేంద్రవాదం, ఏకమితి, పదిలపరుచుకునే భావన. మరి ఇందులో శిశువుకి ప్రాణం అంటే ఒక వస్తువుకి ప్రాణం కలదని ఏ దశలో అంటాడు? ఆన్సర్ ఈజ్ సర్వాత్మకవాదం. ఈ సర్వాత్మకవాదాన్నే జంతువాదం అని కూడా అంటారు. ఇందులో శిశువు జీవం లేని అంటే ప్రాణం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడంని సర్వాత్మకవాదం అంటారు. శిశువు తాను ఆడుకునే బొమ్మలకు స్నానం చేయించి బట్టలు వేస్తాడు. అట్లాగే తోటి విద్యార్థులు కలిసి ఆడుకోవడం వలన నమ్మకం, అపనమ్మకాన్ని ప్రదర్శిస్తాడు. పిల్లలు తమ సమక్షంలో ఉన్న వాటి గురించి, లేని వాటి గురించి కూడా మాట్లాడతారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే కర్ర బొమ్మ ఉంటుంది కదా, ఆ బొమ్మకి ప్రాణం ఉందని దాని మీద ఎక్కి ఊగడము అక్కడ అలాగా. దీన్ని ఏంటి? సర్వాత్మకవాదం అంటారు. ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. ఒకే తల్లిదండ్రులకు పుట్టే సంతానం అంతా ఒకే విధంగా ఉండదు. ఈ విషయాన్ని మెండల్ అనువంశికత నియమం. ఇక్కడ మెండల్ అండి. ఒకే తల్లిదండ్రులకు పుట్టే సంతానం అంతా ఒకే విధంగా ఉండదు. ఈ విషయాన్ని బలపరిచే మెండల్ అనువంశికత నియమం ఏంటి? సారూప్యత నియమం, 2nd వైవిధ్య నియమం, 3rd ప్రతిగమన నియమం, 4th 192. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఒకే తల్లిదండ్రులకు పుట్టే సంతానం అంతా ఒకే విధంగా ఉండదు. దాన్ని ఏమంటారు? సారూప్యత నియమమా, వైవిధ్య నియమమా? ఆన్సర్ ఈస్ వైవిధ్య నియమం అంటారు. ఒకే తల్లిదండ్రులకు పుట్టే సంతానం అంతా ఒకే విధంగా ఉండదు. దీన్ని వైవిధ్యమైన నియమం అంటారు. మరి సారూప్య నియమం అంటే ఏంటో తెలుసుకుందాం. సారూప్యత నియమం అంటే తల్లిదండ్రుల లక్షణాలు యథాతథంగా తమ పిల్లలకు రావడాన్ని సారూప్య నియమం అంటారు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే మనిషికి మనిషి, కుక్కలకు కుక్కలు, పిల్లలకు పిల్లలు పుట్టడం అన్నట్టు. ఇక్కడ చూడండి, వైవిధ్య నియమం అంటే తల్లిదండ్రుల లక్షణాలకు భిన్నమైన లక్షణాలు గల శిశువులు జన్మించడమే వైవిధ్య నియమం అంటారు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే తెలివి గల వారికి తెలివి తక్కువ గల వారు అంటే బుద్ధిహీనులు జన్మించడం, అందమైన వారికి అందమైన వారితో పాటు అందవిహీనులు జన్మించడము. నెక్స్ట్ సౌమ్యులకు కోపిష్ఠులు మరియు సౌమ్యులకు పుట్టడం. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో ప్రత్యేకమైన జన్యువుల కలయిక వల్ల ఈ వైవిధ్యం అనేది ఏర్పడుతుంది. ఇంకోటి ప్రతిగమన నియమం అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ఓకేనా. ఈ నియమాన్ని తిరోగమన నియమాన్ని కూడా అంటారు. దేన్నంటే ప్రతిగమన నియమాన్ని. ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే పండిత పుత్ర పరమశుంఠ అంటాం. అంటే ఏంటిదంటే ఆరోగ్యంగా అందంగా ఉన్న తల్లిదండ్రులకు అంగవైకల్యం గల శిశువులు జన్మించడం. దీనికి ఎగ్జాంపుల్ ప్రతిగమన నియమానికి. వైవిధ్య దానికంటే తెలివిగల వారికి తెలివిగల వారితో పాటు బుద్ధిహీనులకు బుద్ధిహీనులతో పాటు తెలివిగల వారు జన్మించడం. 7th క్వశ్చన్. సమాంతర క్రీడ ఈ సంవత్సరాల మధ్య ఉంటుంది. సమాంతర క్రీడ అనేది ఏ సంవత్సరాల వయసు వారు ఆడుకుంటారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ ఇది ఒకసారి వచ్చింది టెట్లో, అందుకే ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. సమాంతర క్రీడ అనేది 2 నుండి 3 సంవత్సరాల లోపు మధ్య ఆడతారు. ఈ సమాంతర క్రీడ పిల్లలు 2 నుండి 3 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇందులో పిల్లలు ఇతరులు చేసే పనులను అనుకరిస్తారు. ఇతరులు ఆడే విధంగా ఆడడానికి మరి ప్రయత్నిస్తారు. ఆట వస్తువులు ఒకరి నుండి ఒకరు ఇచ్చుకోవడం జరగదు. ఎందుకంటే ఈ సమాంతర క్రీడలో ఎవరి ఆట వస్తువులు వారే ఆడుకుంటారు. ఇట్లా ఇచ్చుకోవడము, షేర్ చేసుకోవడం ఉండదు. ఈ సమాంతర క్రీడ పిల్లలను వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యం అని కూడా అంటారు. ఓకేనా. సాంఘిక కృత్యం అని కూడా అంటారు. సమాంతర క్రీడ ఏ సంవత్సరాల మధ్య జరుగుతుంది? 2 నుండి 3 సంవత్సరాల మధ్య జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. ఆత్మభావన గల దశ లేదా ఉద్వేగ స్థిరత్వం గల దశ అని ఏ దశను అంటారు? ఆప్షన్స్: శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ,
కౌమార దశ? ఆన్సర్ ఈస్ ఉత్తర బాల్య దశ అని అంటారు. ఎందుకంటే ఈ దశలో సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది బిల్డ్ అవుతుంది. దాన్నే ఆత్మభావన దశ అంటారు. ఓకేనా. ఉద్వేగ స్థిరత్వ దశ అని అంటే ఉద్వేగాలు కూడా స్టార్ట్ అవుతాయి ఈ దశ నుండి. మరియు పాఠశాల దశ, దీన్నే పాఠశాల దశ అంటారు, జట్టు దశ అంటారు. అమూర్త వికాస ప్రారంభమయ్యే దశ అంటే మూర్త ఆలోచనలే కాకుండా అమూర్తం, ఇక లేని వస్తువుల గురించి కూడా ఆలోచించే దశ ప్రారంభమవుతుంది. నెక్స్ట్ అనుకరణ ఎక్కువ ఉండే దశ, శాశ్వత దంతాలు పూర్తిగా ఏర్పడే దశ, మరి ఉద్వేగ స్థిరత్వం గల దశ, ఉద్వేగ కేతరస్ ప్రారంభమయ్యే దశ, పునరుత్పాదక వ్యవస్థపై అవగాహన ప్రారంభమయ్యే దశ, బడాయిలు చెప్పే దశ అని కూడా అంటారు. దీనిని ఉత్తర బాల్య దశ. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మళ్ళీ హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనము సెకండ్ చాప్టర్లోని వెరీ ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.